భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 28వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. పరమాత్మ ఇంకా ఇలా బోధిస్తున్నారు. సర్వవ్యాపి అయిన ఈశ్వరుడు అంటే శుద్ధ చైతన్యము ఈ అనేక శరీరాల ద్వారా వ్యక్తమవుతున్నాడు. కానీ ఈ శరీరము నశించినప్పుడు ఈశ్వరుడు నశించుటలేదు. ఏకత్వ స్థితి ప్రాప్తించనంత వరకు మనకు పరమాత్మ సృష్టించిన ఈ సృష్టి కానీ సృష్టికర్త అయిన పరమాత్మ కానీ అర్థం కారు. కేవలం మన కళ్ళ ముందు జరుగుతున్నదే కానీ వాటికి పూర్వము కానీ వాటి అంతము తర్వాత కానీ అర్థం కాదు. సంథింగ్ కెనాట్ స్ప్రింగ్ ఫ్రమ్ నథింగ్, నీదర్ కెన్ సంథింగ్ ఎండ్ ఇన్ నథింగ్. అర్థం కావాలి అంటే ఆ భగవంతుడితో ఆర్ద్రతతో తన్మయత్వంతో సాధన చేసి ఐక్యమవ్వాలి. మనలో ఆ దైవానికి మనకు మధ్య వారధి అయిన ఇంట్యూషన్ లేదా అంతర్దృష్టి లేదా సహజావబోధ దానిని జాగృతం చేసుకోవాలి. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 28వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.